moving along a straight line at a speed of 54 km per hour stops in 5 seconds after the brakes are applied. Find the acceleration assuming it to be constant. Okay, we need to find A and plot the speed versus time graph. So speed versus time graph also we have to plot, and using the graph find the distance covered by the car after the brakes are applied. Right. So pretty simple. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ కాకుండా మనం ఎలా చేయొచ్చు అని మనం ట్రై చేద్దాం. తర్వాత గ్రాఫ్ వేసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. సో లెట్ మీ డూ ద థింగ్. A car moving along a straight line with a speed of 54 km per hour. That means initial velocity మనకి 54 km per hour ఇచ్చాడు. అయితే 54 km per hour ఇష్టం నాకు అర్థమైపోవాలి. ఇది 18 టేబుల్లో వస్తుంది కాబట్టి బెటర్ కన్వర్ట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే ఇక్కడ టైం అనేది 5 సెకండ్స్ ఇచ్చారు కాబట్టి. సో ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ 54 km per hour in seconds. I mean meter per second. So I need to multiply with 54 into 5/18. సో 18 1s are 18 3s are. ఈ 5/18 ఎందుకు వస్తుంది అనే వాళ్ళకి సో డౌట్లో అడిగానంటే నేను తర్వాత సపరేట్గా చెప్తాను అనమాట. చాలా సింపుల్ అది. ఓకే, సో కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మారుస్తున్నాను యూజింగ్ దిస్ ఫ్యాక్టర్ 5/18. సో 18 1s are 18 3s are. సో దెన్ ఇట్ విల్ బికమ్ 15 మీటర్ పర్ సెకండ్. U is equal to 15 meter per second. And the car stops in 5 seconds. So it stops in 5 seconds. That means velocity is equal to 0. Final velocity is equal to 0. So we need to find acceleration. So direct we can find acceleration using V is equal to U plus AT. So V is equal to U plus AT. Okay, V is equal to U plus AT. Okay. Yeah. So V value 0, U value 15 plus A value we need to find, and time is 5 seconds. So 0 is equal to 15 plus 5A. That means 5A is equal to minus 15. A is equal to minus 15 by 5. That is equal to minus 3 meter per second square. సో ఈ మైనస్ ఎందుకు వస్తుందంటే బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత యాక్సిలరేషన్ అవ్వదు. యాక్సిలరేషన్ స్పీడ్ తగ్గుతూ వస్తుంది కాబట్టి ఏ విల్ బి నెగిటివ్. దాన్ని మనము డిసలరేషన్ అంటాం, లేకపోతే రిటార్డేషన్ కూడా అంటాం. సో కాబట్టి నెగిటివ్ సింబల్ వచ్చింది అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు minus 3 meter per second square. So then what we have to find is plot the graph of speed versus time. Okay, and using the graph we need to find the distance covered by the car after the brakes are applied. Okay, very simple. సో ఇదే క్వశ్చన్కి మనం గ్రాఫ్ యూస్ చేసి డిస్టెన్స్ కనుక్కోవాలి. బట్ ఫర్ టైం బీయింగ్ నేను గ్రాఫ్ లేకుండా నార్మల్గా డిస్టెన్స్ కనుక్కుంటాను. ఓకే, సో డిస్టెన్స్ అంటే మనకి ఎస్ కనుక్కోవాలి. సో మనకి యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వేసుకోవచ్చు, ఎందుకంటే యూ వాల్యూ తెలుసు, టీ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, లేదా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎస్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఓకే, సో ఐ విల్ యూస్ దిస్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎస్. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2AS. సో వి స్క్వేర్ సెకండ్ కొంచెం సైజ్ పెంచుకుంటాను. యా, సో వి స్క్వేర్ ఇస్ 0 వద్దులే, ఇంత సైజ్ బెటర్. So minus u square is 15 square is equal to 2 into minus 3 into s I need to find. So then that will become minus 225 is equal to minus 6 into s. So minus minus cancel, s is equal to 225 by 6. 225 6 table లో వస్తుందా అంటే రాదు, 3 table లో పోతుంది. అంటే 3 2s are 3 7s are 21, 3 5s are 15. So 75 by 2, that means 37.5 meters. 37.5 meters. చాలా సింపుల్. ఇక్కడ నేను ఏం యూస్ చేయలేదు, జస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాల్యూని మీటర్ పర్ సెకండ్లో మార్చుకున్నాను. ఎందుకు మీటర్ పర్ సెకండ్లో మార్చాను అంటే నాకు టైం ఇక్కడ సెకండ్స్లో ఉంది. సో కాబట్టి నేను యూ కూడా నాకు మీటర్ పర్ సెకండ్లో ఉండాలి, కిలోమీటర్ పర్ అవర్లో ఉండకూడదు. లైక్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. మనం ఏ ప్రాబ్లమ్స్ చేసినా కానీ యూనిట్ షుడ్ బి ఆఫ్ సేమ్ కైండ్. అంటే ఏదైనా ఎస్ఐ యూనిట్లో ఉండాలి, లేకపోతే కంప్లీట్ సిజిఎస్ యూనిట్లోనే ఉండాలి. అంటే కంప్లీట్గా మనకి మీటర్ పర్ సెకండ్లో ఉండాలి అన్ని క్వాంటిటీస్, లేదా అన్నీ కూడా కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. సో ఆల్రెడీ టైం సెకండ్స్లో ఉంది కాబట్టి యూ 54 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి 54 into 5/8 చేయొచ్చు. 18 టేబుల్ 54 వస్తుంది కాబట్టి. ఓకే, క్యాలిక్యులేషన్ కోసం ఇచ్చాడు కాబట్టి. So u is 15 meter per second, t is equal to 5 seconds, v final velocity is 0 because it is coming to rest. A value కనుక్కున్నాం, ఫస్ట్ ఈక్వేషన్ వాడినాం. ఫస్ట్ ఈక్వేషన్ అంటే మనకి v is equal to u plus at. సో v value 0,
u వాల్యూ 15 ప్లస్ a ఇంటూ 5. సో దీన్ని యూస్ చేసుకుంటే మనకి a వాల్యూ -3 వచ్చింది. ఓకే, అండ్ సెకండ్ ఈక్వేషన్ మనకి ఏంటంటే v² - u² = 2as అయితే యూస్ చేసుకున్నాం, ఎందుకంటే s కనుక్కోవాలి కాబట్టి టోటల్ డిస్టెన్స్. ఓకే, సో ఎస్ వచ్చి మనకు 37.5 మీటర్ వచ్చిన ప్రాబ్లం అయితే అయిపోయింది. బట్ ఈ ప్రాబ్లంలో మనము గ్రాఫ్ యూస్ చేసి కనుక్కోమన్న డిస్టెన్స్ అనేది, నాట్ బై యూజింగ్ ఈక్వేషన్స్. ఏ వాల్యూ కనుక్కున్నాం ఓకే, తర్వాత మనం కనుక్కోవాల్సింది స్పీడ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది గ్రాఫ్ యూస్ చేసి కనుక్కోవాలి. సో ఐ విల్ డ్రా ద గ్రాఫ్. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, చాలా 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 ఇంపార్టెంట్. ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీ ముగ్గురు చెప్పినప్పుడు మీ ముగ్గురు కూడా రిపీట్ చేయాల్సి వస్తుంది, నేను అందుకని చెప్పిస్తాను. చూడండి, మనకేంటంటే వి హ్యావ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్స్ ఆర్ స్పీడ్ టైమ్ గ్రాఫ్. వెలాసిటీ టైమ్ గ్రాఫ్స్ ఆర్ స్పీడ్ టైమ్ గ్రాఫ్, ఇదొకటి. నెంబర్ 2 యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్. ఓకే, యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్. యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్ మనకి అవసరం లేదు, b = u + at. రైట్, ఓకే, వెలాసిటీ టైమ్ గ్రాఫ్ తీసుకుందాం. అయితే ఇంపార్టెంట్ పాయింట్ నేనేం చెప్తున్నాను అంటే చూడండి, మనము గ్రాఫ్ గీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గీయాలి. ఇంపార్టెంట్ వినండి, ఇది గ్రాఫ్ గీసుకుంటే ఆ గ్రాఫ్ ఒక ఏరియా చూడండి. ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ గ్రాఫ్ బిట్వీన్ వెలాసిటీ అండ్ టైమ్ ఆర్ వెలాసిటీ వర్సెస్ టైమ్, దెన్ ఏరియా అండర్ ద గ్రాఫ్ ఆర్ ఏరియా కవర్డ్ in that graph, okay, area covered in that graph is nothing but product of those two quantities, velocity into time. మనకి ఒక గ్రాఫ్ ఇస్తాడమ్మా, గ్రాఫ్ ఇచ్చి ఒక y యాక్సిస్లో మనకి b అనే యూనిట్ ఉంది, x యాక్సిస్లో మనకి a అనే యూనిట్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక గ్రాఫ్ ఇచ్చి మనకి x యాక్సిస్లో మనకి a అనే యూనిట్ ఉంది, y యాక్సిస్లో మనకి b అనే యూనిట్ ఉంది. అయితే మనకి ఏరియా కనుక్కుంటే ఏమొస్తుందంటే, ఏరియా ఈజ్ ఆల్వేస్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ క్వాంటిటీస్. సో ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ విల్ బి a ఇంటూ b. చాలా సింపుల్ అమ్మా, గ్రాఫ్ మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, రెక్టాంగిల్ ఏరియా అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో అలాగా మనకి ఏరియా అండర్ ద గ్రాఫ్ విల్ గివ్స్ అస్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ క్వాంటిటీస్. సో ఇప్పుడు ఈ వెలాసిటీ టైంకి గ్రాఫ్కి మనము ఏరియా కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, వెలాసిటీ ఇంటూ టైం అంటే స్పీడ్ ఇంటూ టైం అంటే మనకి ఏమొస్తుంది, డిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, ఏరియా అండర్ ఏ గ్రాఫ్ అంటే ఆ టూ క్వాంటిటీస్ని మనం మల్టిప్లై చేసుకోవాలి, y ఇంటూ ఎక్స్. స్లోప్ కనుక్కోవాలనుకోండి, స్లోప్ ఆఫ్ గ్రాఫ్ కనుక్కోవాలనుకోండి, స్లోప్ ఆఫ్ గ్రాఫ్. స్లోప్ ఆఫ్ గ్రాఫ్ కనుక్కోవాలంటే క్వాంటిటీ y క్వాంటిటీ బై x క్వాంటిటీ, అంటే క్వాంటిటీ అలాంగ్ y యాక్సిస్ బై క్వాంటిటీ అలాంగ్ x యాక్సిస్ అనమాట. అంటే డివైడ్ చేసుకోవాలి, వెలాసిటీ బై టైం చేయాలి, వెలాసిటీ బై టైం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏరియా అండర్ ది గ్రాఫ్ అంటే వెలాసిటీ ఇంటూ టైం, స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే వెలాసిటీ బై టైం. చాలా సింపుల్, y యాక్సిస్లో ఉండేది బై x యాక్సిస్లో చేస్తే మనకి స్లోప్ వస్తుంది, ఇంటూ చేస్తే మనకి ఏరియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే, ఏ కార్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 54 km/h. ఓకే, సో ఒక్క సెకండ్లో నేను వెంటనే స్టాప్ చేసి గూగుల్ మీట్లో మీకు లింక్ పంపిస్తాను ప్లీజ్, లేదంటే ప్రాబ్లం చేస్తాను అండి. గుర్తుపెట్టుకోండి, టైం అనేది ఎప్పుడు కూడా మనము ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి. టైం షుడ్ ఆల్వేస్ బి టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, టైం ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి మనము, వెలాసిటీ మనం y యాక్సిస్లో తీసుకుంటాం. అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0, అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0. ఇనిషియల్ వెలాసిటీ ఉంది కదా మనకి 54 km/h, అంటే ఎక్కడో మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది గ్రాఫ్. ఎందుకు, టైం 0 దగ్గర మనకి ఆల్రెడీ దానికి స్పీడ్ ఉన్నది 54 km/h ఉంది. అయితే అంత వెలాసిటీ ఎంత టైం ట్రావెల్ చేస్తుంది, అది 5 seconds వరకు అదే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, 5 seconds వరకు అదే స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సో అంటిల్ t ఈజ్ ఈక్వల్ టు 5 seconds వరకు ఓకే. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తాను.
ఒక 2 minutes. సో వీడియోని స్కిప్ చేయండి ఎందుకంటే క్లాస్ చెప్తాను కాబట్టి. ఓకే, సో నేను కంటిన్యూ చేస్తున్నాను చూడండి. గూగుల్ మీట్ లింక్ పంపిస్తాను. ఓకే, సో ఐ థింక్ వచ్చారు కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను. రైట్. సో ఒక్కసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. గ్రాఫ్ అనేది స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? యా యా యా, ఓకే 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 దెన్ రైట్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మ, స్పీడ్కి టైంకి గ్రాఫ్ గీసిన, యాక్సిలేషన్కి టైంకి గ్రాఫ్ గీసిన, తర్వాత వెలాసిటీ టైంకి గ్రాఫ్ గీసిన, డిస్టెన్స్ టైంకి గ్రాఫ్ గీసిన, మనం కంపల్సరీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అరే అన్మ్యూట్ చేసుకోరా రే, సార్ మ్యూట్ చేసుకో. ఓకే ఓకే రైట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రైట్. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్ గీయాలన్నా, వెలాసిటీ టైం గ్రాఫ్ గీయాలన్నా, యాక్సిలేషన్ టైం గ్రాఫ్ గీయాలన్నా, టైం షుడ్ ఆల్వేస్ బి టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో టైం నేను ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాను, వెలాసిటీ నేను వై యాక్సిస్లో తీసుకున్నాను అనమాట. సో రైట్. అయితే క్వశ్చన్ చదివితే నాకు క్లియర్గా ఏం అర్థమైందంటే, అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఏ కార్ ఇస్ ట్రావెలింగ్ అంటే ఆల్రెడీ మనకి చూడండి క్వశ్చన్ ఏం ఇచ్చాడు, ఏ కార్ ఇస్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ స్పీడ్ ఆఫ్ 54 km/h. అంటే ఇనిషియల్ వెలాసిటీ దానికి ఉంది 54 km/h. ఇనిషియల్ వెలాసిటీ 54 km/hతో వెళ్తుంది అనమాట. సో మనము టైం సెకండ్స్లో తీసుకుంటున్నాం కాబట్టి సెకండ్లో తీసుకుందాం, 15 m/s తీసుకుందాం. ఓకే రైట్. సో టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర బాడీకి అంటే కార్కి ఆల్రెడీ ఇనిషియల్ వెలాసిటీ ఉంది 54 km/h. మనం టైం ఇక్కడ సెకండ్స్లో తీసుకుంటున్నాం కాబట్టి వెలాసిటీ కూడా మనం సెకండ్స్లో తీసుకుందాం. సో ఎంత వచ్చింది మనకి, 15 m/s. ఓకే, 15 m/s మనకి వెలాసిటీ వచ్చింది. రైట్. ఇప్పుడు మన టైం 0 దగ్గర మనకి వెలాసిటీ ఎంత, యూ ఎంత వచ్చింది మనకి, 15 m/s. ఇంత వెలాసిటీతో ఎంత టైం ట్రావెల్ చేస్తున్నది, ఇంత వెలాసిటీతో ఎంత టైం ట్రావెల్ చేస్తున్నది మనకి 5 seconds. 5 seconds వరకు అంతే వెలాసిటీతో పోయింది అనమాట. ఓకే,
సో దట్ మీన్స్ at t is equal to 5 seconds వరకు సేమ్ వెలాసిటీ, t is equal to 5 seconds వరకు సేమ్ వెలాసిటీ. నౌ తర్వాత ఏమైంది, క్వశ్చన్ కంటిన్యూ చేయండి. బ్రేక్స్ అప్లై చేశాడు. ఓకే, నౌ ఫైన్ ద యాక్సలరేషన్ అజ్యూమింగ్ ఇట్ బి కాన్స్టెంట్. ఓకే, అండ్ స్టాప్స్ ఇన్ 5 seconds అంటే ఓకే ఓకే ఇక్కడ మనకు స్టాప్ అయిపోయిందా? ఓకే రైట్. సో మనకి ఏంటంటే అంటే ఇక్కడ ఈ 5 secondsలో ఏమైందంటే కార్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇనిషియల్ వెలాసిటీ 15 మీటర్ పర్ సెకండ్లో ఉండేది, బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత టైం 5 సెకండ్స్కి ఏమైందంటే కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. అంటే వెలాసిటీ ఏమైపోవాలి నాకు జీరో, వెలాసిటీ జీరో అయిపోయింది. అంటే 15 మీటర్ పర్ సెకండ్ ఉన్న వెలాసిటీ 5 secondsలో కంప్లీట్గా మనకి జీరో అయిపోయింది. అంటే ఇలా వచ్చేసింది అనమాట. సో ఇది 5 seconds టైం. ఓకే, ఇంత టైంలో మనకు వెలాసిటీ చూడండి 15 మీటర్ పర్ సెకండ్ నుంచి 0 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది అనమాట. ఓకే, నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైన్, యాక్సలరేషన్ కనుక్కోవాలి. నేను ఇందాకే చెప్పాను, యాక్సలరేషన్ డెఫినేషన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఓకే, సో ఇక్కడ మనకి ఇనిషియల్ వెలాసిటీ ఎంత 15, ఫైనల్ వెలాసిటీ ఎంత మనకి 0, బై టైం ఎంత మనకి 5 seconds. సో 15/5 అంటే 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాకపోతే ఇది నెగిటివ్ డౌన్వర్డ్ కాబట్టి, ఓకే, ఇలా అప్వర్డ్ ఉంటే ఇది పాజిటివ్, ఇది ఫాలింగ్ డౌన్ అంటే నెగిటివ్ అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఏ వాల్యూ వచ్చింది. తర్వాత ఏం కనుక్కోమంటున్నాడు, హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ద ప్లాట్ గ్రాఫ్ గీసాము యూజింగ్ ద గ్రాఫ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ అన్నాడు. డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్, ఇందాక నేను పాయింట్ చెప్పానమ్మా, డిస్టెన్స్ కవర్డ్. ఇప్పుడు ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి ఆర్ లేదా స్పీడ్ టైం గ్రాఫ్ నుంచి మనం డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏరియా కనుక్కోవాలా లేదా స్లోప్ కనుక్కోవాలా గ్రాఫ్ది? స్పీడ్ వర్సెస్ టైం గ్రాఫ్ నుంచి డిస్టెన్స్ కనుక్కోవాలంటే నేను ఆ గ్రాఫ్ ఒక ఏరియా కనుక్కోవాలా, ఆ గ్రాఫ్ ఒక స్లోప్ కనుక్కోవాలా? ఏరియా. ఇందాకే చెప్పుకున్నాను ఎందుకు, బికాస్ ఏరియా ఆఫ్ గ్రాఫ్ అంటే ఆ టూ క్వాంటిటీస్ని మల్టిప్లై చేస్తాను, స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకు వచ్చే డిస్టెన్సే కదా. సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనము ఈ గ్రాఫ్ ఒక ఏరియా కనుక్కోవాలి. ఈ గ్రాఫ్ ఎగ్జాక్ట్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో కాబట్టి ట్రయాంగిల్ ఏరియా అంటే మనకి హాఫ్ ఇంటూ, చెప్పండి ట్రయాంగిల్ ఏరియా అంటే మనకి ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ వచ్చి మనకి 5 seconds, బేస్ మనకి 5 seconds, హైట్ వచ్చి మనకి 15. సో 15 into 5 75/2, దట్ ఈస్ 37.5 meters. ఎగ్జాక్ట్గా ఇదే 37.5 కూడా మనకి ఫార్ములా వేసినా కూడా అంతే వచ్చింది కదా. v² - u² = 2a వేసినా కూడా అంతే వచ్చింది 37.5. గ్రాఫ్ గీసినా కూడా 37.5 వచ్చింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి గ్రాఫ్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే మనకి ఏ క్వాంటిటీ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఏరియా ఆఫ్ గ్రాఫ్ అంటే మనం గ్రాఫ్కి ఏమైతే క్వాంటిటీస్ చేసామో అవి రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెలాసిటీకి టైంకి గ్రాఫ్ గీస్తే ఏరియా ఆఫ్ గ్రాఫ్ ఏమొస్తుంది మనకి, వెలాసిటీ ఇంటూ టైం. స్పీడ్కి టైంకి గ్రాఫ్ గీస్తే ఏరియా ఆఫ్ గ్రాఫ్ ఏమవుతుంది నాకు, స్పీడ్ ఇంటూ టైం. తర్వాత ఒక క్వాంటిటీ ఏ ఉంది, ఒక క్వాంటిటీ బి ఉంది. ఏరియా ఆఫ్ గ్రాఫ్ గీస్తే మనకి ఏమొస్తుంది, ఏ ఇంటూ బి వస్తుంది. సో ఏరియా ఆఫ్ గ్రాఫ్ అంటే మల్టిప్లై చేయడం, ఎక్స్ యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని వై యాక్సిస్లో ప్లాట్ చేసిన క్వాంటిటీని మల్టిప్లై చేయడం. గుర్తుపెట్టుకోండి, ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే ఆ టూ క్వాంటిటీస్ని మల్టిప్లై చేయడం. ఏ టూ క్వాంటిటీస్ని, దేనికైతే మనం గ్రాఫ్ గీస్తున్నామో ఆ టూ క్వాంటిటీస్ని మనం మల్టిప్లై చేయడం ఏరియా అంటాం. అర్థమైందమ్మా అందరికి? ఓకే, ఇప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఎస్, క్వాంటిటీ వై యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని డివైడెడ్ బై ఎక్స్ యాక్సిస్లో ఉన్న క్వాంటిటీని మనం చేస్తే మనకు స్లోప్ వస్తుంది. బికాస్ వెరీ సింపుల్, స్లోప్ ఈస్ ఆల్వేస్ గివెన్ బై tan θ.
tan theta is opposite by adjacent. Opposite అంటే y యాక్సిస్ లో ఉండేది, adjacent అంటే x యాక్సిస్ లో ఉండేది. ఓకే రైట్, ఇది గ్రాఫ్ గీయడం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఇంటర్మీడియట్లో కూడా వచ్చింది. జస్ట్ ఇప్పుడే నేను ఇంటర్మీడియట్, అరే ఎవరు అక్కడ నాయిస్, మ్యూట్ చేసుకోండి. ఓకే సో రైట్, సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్.